హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2024లో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావాలనుకుంటున్నారో వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వారికి ఉండకూడని భయాలు ఏంటి, సో ఇలాంటి విషయాలను డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది అంటే ఈ ప్రిపరేషన్ అనేది ఇటు ఈవెంట్స్ అంటే ఫిజికల్గా ప్లస్ మనకు సబ్జెక్ట్ కూడా వచ్చి ఉండాలి. సో ఈ నేపథ్యంలో మనకు ఈవెంట్స్ చాలామందికి ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అప్లై చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుందంటే రన్నింగ్ బాగా చేసే వాళ్ళకి చదువు రాదు, లేదంటే రన్నింగ్ బాగా చేసే వారికి షార్ట్ పుట్ రాకపోవడం, లాంగ్ జంప్ వచ్చిన వాళ్ళకి రన్నింగ్ రాకపోవడం, ఇది ఈవెంట్స్లో ఒక భాగం. అయితే ఈవెంట్స్ అన్నీ నచ్చిన వాళ్ళకి చదువు మనకు సబ్జెక్ట్ రాదు, ఈవెంట్స్ అన్నీ నచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ రాదు, సబ్జెక్ట్ బాగా వచ్చిన వారికి రన్నింగ్ రాదు. ఈ రెండు వచ్చిన వారికి కొంతమంది ఇంగ్లీష్ రాకపోవడం, ఇంగ్లీష్ వచ్చి సబ్జెక్ట్ రాకపోవడం, సో ఇట్లా మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. ఇదంతా చాలా కారణాలు ఉంటాయి దీనికి. సో ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఒక పోలీస్ కావాలనుకుంటున్న ఒక అభ్యర్థికి ఉండకూడని భయం, ఉండాల్సిన లక్షణం అదేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఉద్యోగం సంపాదించాలి, అది ఏదైనా పర్లేదు, మొత్తానికి యూనిఫామ్ ఉద్యోగం సంపాదించాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈవెంట్స్ కొట్టాలి. సో అలాంటప్పుడు ఈవెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఫస్ట్ థింగ్, సో నీకు రన్నింగ్ రాకపోతే ఇప్పటి నుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే తప్పేం లేదు, ఎవడు ఏమనుకుంటాడో అంతా వదిలేండి. జాబ్ రాకపోతే ఒక్కరు కాదు అందరూ అనుకుంటారు మన గురించి. సో ఇప్పటి నుండి ఒక్కరే వెళ్ళు, గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుండి డైలీ ఒక 5 minutes ఫస్ట్ రన్నింగ్ చేయండి. రన్నింగ్ రాకపోతే 3 minutes పెట్టుకోండి, తర్వాత 5 minutes, తర్వాత 10, అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. ఒక 45 minutes డైలీ స్పెండ్ చేయండి ఇప్పటి నుండి. ఆ 45 minutesలో 20 to 30 minutes రన్నింగ్కే కేటాయించండి. అలవాటు అయితే అది పెద్ద విషయమేం కాదు. స్లో రన్నింగ్ చేయండి, పెద్ద స్పీడ్ ఏం అవసరం లేదు. స్లో రన్నింగ్ చేయడం వల్ల మజిల్ అంతా కూడా స్ట్రాంగ్ అయిపోయి స్టామినా బిల్డ్ అవుతుంది. దాని తర్వాత స్పీడ్ అయినా పెంచుకోవచ్చు. మనం ఫస్ట్ రన్నింగ్ రావాలి, దాని తర్వాత స్పీడ్ పెంచుకోవచ్చు. కొంతమందికి షార్ట్ పుట్ రాదు. ఈ షార్ట్ పుట్ రాని వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుండే ఒక డంబెల్ తీసుకోండి. మనకు బయట షాప్లో అయినా 400 అట్లా ఉంటుంది. నార్మల్ తీసుకోండి సరిపోతుంది. 3-4 kgs అయినా 5 kgs. దానివల్ల ఏంటంటే మజిల్ స్ట్రాంగ్ అయ్యి హ్యాండ్ స్టామినా పెరుగుతుంది హ్యాండ్కి. దానివల్ల థ్రోయింగ్ అనేది ఈజీగా మీరు చేయొచ్చు.